హాయ్. ఈరోజు ఏం చేస్తున్నావు? ఏమో డీప్ ఫ్రై చేస్తున్నావు ఆయిల్లో. ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను. ఓకే, డీప్ ఫ్రై చేస్తున్నాను. ఓకే. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పడుతున్నావా? అయితే మాకు రెసిపీ షేర్ చేస్తావా? దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పు ఫస్ట్. ఉసిరికాయలు, ఇది మెంతి పొడి, ఓకే, ఇది ఆవు పిండి, ఓకే. ఇప్పుడే మిక్సీ పెట్టాను. ఓకే, వెల్లుల్లిపాయలు ఓకే, పొట్టు తీసి పెట్టాను. అంటే కారము. ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. ఓకే. ఎంతసేపు ఫ్రై అవ్వాలి ఇవి? ఒక 10 నిమిషాలు. మమ్మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అవి డీప్ ఫ్రై చేసిన మంచిగా బ్రౌన్గా వేపాను నూనెలో. ఓకే. తర్వాత ఇప్పుడు తాలింపు పెడతాకి ప్రాసెస్. ఓకే. అండ్ ఈ లోపల అమ్మ చింతపండు పేస్ట్ కూడా మిక్సీ పట్టేసింది. అండ్ ఇంకేంటి? ఇప్పుడు తాలింపు పెడతాకి పోపు గింజలు, ఓకే, ఎండుమిరకాయలు, కేజీ ఆయిల్ పోసిన. ఓకే. ఇప్పుడు ఎన్ని కేజీస్కి పడుతున్నావు? కేజీ. ఓకే. వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది కదమ్మా. ఈ మిక్సీ పట్టాలి కొద్దిగా. 3 కాయలు 4 కాయలు ఉసిరికాయ వేపినాక కొద్దిగా గింజలు తీసేసి బద్దలు కొద్దిగా మిక్సీ పట్టుకుంటే కొంచెం గ్రేవ్గా వస్తుంది అనమాట. ఓకే. పచ్చడి కారం అండి, ఇది గుంటూరు కారం. దీంట్లో లెక్కనేమి లేదు, సుమారు చూసుకొని వేసుకోవటమే. నేను దేంట్లోనూ లెక్కగా వేయను, కారం ఎంత చూసి వేస్తానండి. సాల్ట్ వేద్దామండి. ఆవు పిండి, పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది. 2 నెలలు 3 నెలలు అయితే బయట పెట్టుకోవచ్చు, తర్వాత నల్లగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది.